ప్రజలందరికీ నిజాలు తెలియాలి. అందుకే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక ప్యాంప్లెట్ కనిపిస్తున్నది. ఈ ప్యాంప్లెట్ వచ్చేసి ఎలక్షన్లకి ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు మీ ఊరికి వచ్చి, మీ వీధికి వచ్చి, మీ ఇంటికి వచ్చి మరి మీ చేతికి ఇచ్చి వెళ్ళినటువంటి ప్యాంప్లెట్ ఇదే. ఈ ప్యాంప్లెట్లో చాలా డీటెయిల్డ్గా కూటమికి ఓటు వేసి గెలిపిస్తే మేము ఒక్కొక్క కుటుంబంలోని ఒక్కొక్క సభ్యుడికి ఎంత డబ్బు ఇస్తాము సంవత్సరానికి, ఒక్కొక్క కుటుంబానికి మొత్తం కలిపి ఎంత డబ్బు వస్తుంది సంవత్సరానికి కూటమిని గెలిపిస్తే అని చెప్పేసి ఈ ప్యాంప్లెట్లో చాలా డీటెయిల్డ్గా చంద్రబాబు నాయుడు గారు రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్యాంప్లెట్లో ఒక కుటుంబమే ఉన్నది. తండ్రి, తల్లి, నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ రాయడం జరిగింది. కానీ 9 నెలలు గడిచిపోయిన ఈ రోజుకి కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఒక్కటంటే ఒక కుటుంబానికి కూడా రాలేదు. ప్రభుత్వం మోసం చేసింది. కాకపోతే ఈ వీడియోలో మీ అందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ఈ 9 నెలల్లో ఎంత బకాయి పడ్డది, ఎంత డబ్బు ఈ ప్రభుత్వం నుంచి మీకు రావాలి అన్న విషయం కొంచెం డీటెయిల్గా చెప్తా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇదే కుటుంబాన్ని నేను తీసుకోవడం జరిగింది. అంటే ఈ 6గురిని తండ్రి, తల్లి, కూతురు, కొడుకు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు రాసినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో, ఏదైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవే ఇక్కడ తీసుకోవడం జరిగింది. టోటల్గా 1,22,000 రూపాయలు రావాలి. ఇక్కడ కూడా అదే రాయడం జరిగింది. ఇదే ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ డబ్బుని మనం నెలలలో క్యాల్కులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి అన్నదాత అంటే రైతు బంధు అనుకోండి, అది రావాలి. సంవత్సరానికి 20,000 రావాలి. అంటే నెలకి ఎంత అవుతుంది అంటే 1,667 రూపాయలు అవుతుంది. ఇంత ఒక్కొక్క నెలకి లెక్క అవుతుంది. ఈ లెక్క ప్రకారము 9 నెలలకి అంటే ఈరోజు కూటమి వచ్చి 9 నెలలు అయింది కదా, 9 నెలలకి ఎంత అవుతుంది అంటే 15,000 రూపాయలు అవుతుంది. 15,000 రూపాయలు అంటే ఒక్కొక్క రైతుకి కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల్లో 15,000 రూపాయలు బకాయి పడ్డది. 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి ఇవ్వాలి. ఇది లెక్క ఈ 9 నెలలది. నెక్స్ట్ తల్లికి ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. 18,000 రూపాయలు సంవత్సరానికి, 1,500 రూపాయలు నెలకిస్తామని చెప్పేసి చెప్పారు. 1,500 రూపాయలు నెలకిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 9 నెలలకి 1,500 రూపాయలు ఇంటూ 9 చేసుకుంటే 13,500 రూపాయలు అవుతాయి. 13,500 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇక్కడ కూటమి ప్రభుత్వము ఈ 9 నెలల్లో బకాయి పడ్డది 13,500 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మహిళ. ఇక నెక్స్ట్ కూతురు అంటే ఇక్కడ కూతురుకు కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. కూతురుకు కూడా నెలకి 1,500 రూపాయలు. అంటే ఇప్పుడు 9 నెలలైంది. 9 నెలలకి ఎంత బాకీ పడ్డది కూటమి ప్రభుత్వం అంటే 13,500 రూపాయలు బాకీ పడ్డది కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల్లో. ప్రతి కూతురు గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి కూతురు ఇక్కడ స్కూల్కి వెళ్ళే కూతురు, ఈమెకి తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. అంటే దీనిని నెల లెక్కన వేసుకుంటే మనకి ఎంత అవుతుంది అంటే 1,250 రూపాయలు అవుతుంది. ఇది నెలకు వచ్చినటువంటి లెక్క. దీన్ని ఈ 9 నెలలకు లెక్క వేసుకుంటే ఎంత అవుతుంది అంటే 11,250 రూపాయలు. ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ప్రతి విద్యార్థికి ఈ 9 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బకాయి పడ్డది అంటే 11,250 రూపాయలు బకాయి పడ్డది ఈ కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ కొడుకు ఇక్కడ ఉన్నాడు కదా, చిన్న కొడుకు స్కూల్కి వెళ్ళే కొడుకు, ఇతనికి కూడా సేమ్ తల్లికి వందనం రావాలి. అంటే 15,000 రూపాయలు సంవత్సరానికి రావాలి. నెలకి ఎంత అవుతుంది అంటే 1,250 రూపాయలు అవుతుంది. సేమ్ ఈ కొడుకు కూడా తల్లికి వందనము ఈ 9 నెలల్లో ఎంత బకాయి పడ్డది ప్రభుత్వం అంటే 11,250 రూపాయలు బకాయి పడడం జరిగింది ఈ కొడుకు కూడా. ఇక నెక్స్ట్ చివరిగా పెద్ద కొడుకు అనుకుంటా ఈ ఫోటోలో ఈడ యువగలం నిధి అని చెప్పేసి అంటే నిరుద్యోగ వృత్తి 36,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. అంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఎంత? నెలకి 3,000. అంటే ఈ 9 నెలల్లో ఎంత రావాలి నిరుద్యోగ వృత్తి ఈ కొడుకుకి అంటే 27,000 రూపాయలు రావాలి. అంటే టోటల్ ఒకవేళ మనం చేసుకుంటే ఈ 9 నెలల్లో ఇదే కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం ఎంత అప్పయింది, ఎంత ఇవ్వాలి కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ మనం చూసుకుంటే 91,500 రూపాయలు ఈ కుటుంబానికి, ఈ టోటల్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం 91,500 రూపాయలు బకాయి పడ్డది ఈ 9 నెలల్లో.
ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీకు ఈ కూటమి ప్రభుత్వం 91,500 రూపాయలు బకాయి పడ్డది, మీకు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెలల లెక్కన వేసుకుంటే ఎట్లన్నా వేసినాం కాబట్టి నెలకి ఎంత ఇచ్చేది ఉండే అంటే 10,167 ఇది లెక్క వస్తున్నది. ఈ 9 నెలలు ఎంత ఇవ్వాలంటే 91,500 రూపాయలు ఇవ్వాలి. ప్రతి కుటుంబం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అయ్యా మీరు ఇస్తా అన్న డబ్బులే, మేమేం సపరేట్గా అడుగుతలేము, మీరు ప్యాంప్లెట్లు ఇచ్చారు, మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి ప్యాంప్లెట్ ఇచ్చారు, మిమ్మల్ని నమ్మి ఓటేసినాము, ఏయి మా డబ్బులు అని చెప్పేసి ప్రతి కుటుంబం ప్రశ్నించాలి. అందుకే మీ అందరికీ ఈ లెక్కలు తెలియాలనే ఈ వీడియో నేను చేసిన. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఈ వీడియో అన్నది ప్రజలందరి దాకా చేర్చాలి. ఎందుకంటే ఈ నిజం అందరి దాకా చేరాలి కాబట్టి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.